మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పహల్గాం ఉగ్రవాద ఘటనను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ను మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీలు కొనసాగుతున్న ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోనూ ఆపరేషన్ విజయోత్సవ ర్యాలీ చేపడుతూ యువకులంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొదట బాణసంచా కాల్చి యువకులంతా నినాదాలతో ఓరితీసిన ప్రస్తుతం మన దగ్గర యువకులను మాట్లాడదాం. చెప్పండి, మీరు ఏ విధంగా చేపడుతున్నారు ర్యాలీ అంతా కూడా? పాకిస్తాన్ ఉగ్రవాదులను మనం ఏ విధంగా శిక్షించాలంటారు? నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ జరగడం వల్ల మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే లాస్ట్ మంత్ April 26 ఒక 26-27 మందిని అతి ఘోరంగా టూరిస్టులను చూడకుండా పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా అప్పుడు ఖండించాము. ఇప్పుడు మోదీ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బీజేపీ సీనియర్ నాయకులు యాదమల్ చెప్పండి, ఉగ్రవాదం అనే దేశంలో రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? దీనికి ముందుగా మోడీ గారికి మాకు ధన్యవాదాలు. అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే అజిత్ దోవల్ గారు కావచ్చు, వీరందరూ చాకచక్యంగా April 22 నాడు జరిగిన పహల్మా గారి ఉగ్రవాదంలో 25 మందిని భారతీయులను ఊచకొత్త కోసారు. అందులో వారికి ప్రతీకార చర్యగా ఈ రోజు ప్రపంచ దేశాలు కూడా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. దీనికి మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నా. ఎందుకంటే ఉగ్రవాదం నశించాలి, కావున దీనికి ప్రతి భారతీయుడు కూడా పార్టీలకు అతీతంగా కూడా అందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన ఉంది. కాబట్టి మరొకసారి కూడా భారత ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. పాక్ ఉగ్రవాదులను పూర్తిగా కూడా సమరిస్తున్నారు. పూర్తి ఆపరేషన్ సింధూర్ ప్రవేశపెట్టేది కదా, దీనిపైన ఏ విధంగా అనిపిస్తుంది? యువకులంతా కూడా పాల్గొంటున్నారు. అంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అనేది మన భారతదేశంలో స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల ఈ ఉగ్రవాదాన్ని ఇతర దేశాల నుంచి వచ్చే ఉగ్రవాదాలు కూడా ఈ పాకిస్తాన్ కూడా అనేకమైన ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది. అయితే దానికి మన భారతదేశం యొక్క గవర్నమెంట్ అనేది ఇప్పుడు మన మోడీ గవర్నమెంట్ నే ఇలాంటి ఈ ఉగ్రవాదాన్ని నెరవేయడానికి బాగా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళకు కూడా వారి యొక్క ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ తోని వాళ్ళను మన దేశం యొక్క కొన్ని విషయాలలో మన మీడియా కూడా బాగా సహకరించాలి. ఇది సహకరిస్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఇప్పుడు మన భారతదేశంలో కూడా మన భారతదేశం నుంచే విడిపోయింది పాకిస్తాన్. మన భారతదేశంలో ఉన్న అనేక మంది రిలేషన్స్ ఉన్నాయి. ఈ రిలేషన్ వాళ్ళకు కూడా చెప్పాలి. మన భారతదేశంలో ఉన్న అనేక మంది రిలేషన్లు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకు కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ యుద్ధం చేయడం వల్ల అక్కడ ఉన్న ఉగ్రవాద సంస్థలకు కూడా మీరు సపోర్ట్ చేయొద్దు. ఈ సపోర్ట్ చేయకపోతే మేము రాము యుద్ధానికి మన బార్డర్లో అనేక మంది మీరు వస్తున్నారు, మేము వస్తున్నాం. అది మనకు అవసరమా? మన దేశానికి నష్టము, మీ దేశానికి నష్టం, మా దేశానికి నష్టం. ఈ ఉగ్రవాద అది మన మోడీ గారు ఈ విషయంలో బాగా స్ట్రాంగ్ గా ఉండి ఉగ్రవాద సంస్థలను మొత్తం నశింపజేస్తే మీ పాకిస్తాన్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి. ఆపరేషన్ సింధూర్ ఇట్లే కంటిన్యూ చేసి పూర్తి ఉగ్రవాదం పూర్తిగా తుదముట్టించే ఇదే విధంగా యుద్ధాన్ని కొనసాగించాలంటారు? ఆపరేషన్ సింధూను ఇలానే కొనసాగించి పిఓకేను మనం స్వాధీనం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తే అంటే చాలా సంతోషంగా ఉంది. మనకు సంవత్సరానికి ఒకసారి దీపావళి. ఈ సింధు ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ కు సంవత్సరం పొడవునా దీపాలు ఉంటుందని కోరుకుంటున్నాం. ఈ విషయంలో భారత ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీ గారిని మేము స్వాగతిస్తున్నాం. జై హో నరేంద్ర మోడీ. ఆపరేషన్ సింధూర్ కావడంతో దేశవ్యాప్తంగా కూడా సంబరాలు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా కొనసాగించి పూర్తిగా ఉగ్రవాదం పూర్తిగా నశించేంత వరకు ఇదే సైనిక చర్య కొనసాగించాలని భారత పౌరులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. రాకేష్ తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.